ఏ ఆగాగు, ఎక్కడికి? తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నావు పెద్ద దొరసాలాగా. ఎవరు నువ్వు? హీరోయిన్ని. ఏ కనిపించట్లేదా? హీరోయిన్ వా? నేనేమన్నా ఎర్రి పప్పలా కనిపిస్తున్నానా? ఎల్లవమ్మా. ఇదిగో ఏదేమైనా హీరోయిన్ కావాలని శ్రీదేవి మీద ఒట్టేసుకొచ్చా. నేను హీరో అవుదామని వచ్చా. ఇదిగో ఈ గేట్ దగ్గర సెట్ అయ్యా. ముందు నువ్వు బయటకెళ్ళ. ఇదిగో నేను అసలే కొవ్వూరు పక్కన జొన్నవాడ నుంచి వచ్చా. నాకు అడ్డం వస్తే నీ కొవ్వు తీసి జొన్నలు రాళ్ళలో కొడతా. అల్లరి చేయకు తల్లి. రామానాయుడు గారు వచ్చే టైం అయింది. ఆయన కనుక వచ్చారనుకో నా ఉద్యోగం ఊడుతుంది. నువ్వు ముందు బయటికి వెళ్తా. ఊడిపోని నా అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తా. ఇదిగో ఈ సంచులు పట్టుకో. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదు, రేపు నేను పెద్ద హీరోయిన్ అయ్యాక నీకు పిచ్చి పట్టిస్తా. కాకపోతే రాబోయే కాలంలో కాబోయే హీరోయిన్ ని అవమానిస్తావా? నీకు దండం పెడతాను తల్లి. అల్లరి చేయకుండా ముందు వెళ్ళమ్మా. ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎల్లమ్మా ఎల్లు. ఎల్లమంటుంటే ఏంటి దబాయిస్తున్నావు? నీకు దండం పెడతాను, వెళ్ళు తల్లి ఎల్లు. ఏంటయ్యా? ఏంటి? నేను ఇందాక నుంచి చూస్తున్నాను. ఏం చూస్తున్నా? అక్కడ రామానాయుడు స్టూడియోకి వెళ్తే లోపలికి పోనివ్వలేదు. ఎవరు? ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి వస్తే ఇక్కడ లోపలికి పోనివ్వట్లేదు. అసలు నేను ఎవరో తెలుసా? ఎవరు? జొన్నవాడ నుంచి వచ్చా. అయితే పేరు తులసి. కాబోయే హీరోయిన్ ని. ఏ సినిమాలో తల్లి? పేరు చెప్తే గాని పోనివ్వా? ఉండు నీ సంగతి చెప్తా. చాలా మంది. హలో నాగార్జున సార్. హలో నాగార్జున సార్. ఆయన ఊళ్ళో లేరమ్మా. అయితే నాగచైతన్య గారు ఉంటారుగా. హలో నాగచైతన్య గారు. హలో నాగచైతన్య సార్. ఊర్ని మా ఉద్యోగాలు ఓడగొట్టేటట్టున్నావా? నీకు పుణ్యం ఉంటది. ఎల్లు తల్లి. ఏంటి సుబ్బయ్య ఏమైంది? ఈవిడ గారు హీరోయిన్ అయ్యి దేశాన్ని ఆడడానికి వచ్చిందంటే. హీరోయిన్ అయ్యా? నిజమే, హీరోయిన్ అయ్యి ఇండస్ట్రీని ఆదు సుబ్బయ్య. చూసావా నా లైటింగ్? ఎన్ని లైటింగ్లు వేసినా నీ ముందు కరెంటు కోతే నిన్ను హీరోయిన్ చేస్తా నాతోడు వస్తావా? నిజంగా? ఏంటి నమ్మకోలేదా? తమన్నా రానన్నా లాక్కొచ్చి హీరోయిన్ చేసింది నేనే, నయనతారని సీతను చేసింది నేనే, అనుష్కని అరుంధతిని చేసింది నేనే. ఇంకా నాయో దోల ధనార్జన్ రెడ్డి జైలుకి పంపించింది నేనేం చెప్పలా. నువ్వు మూసుకో, నువ్వు కారెక్కు. నిజంగానే నన్ను హీరోయిన్ చేస్తావా? నిజంగానే నిన్ను హీరోయిన్ చేస్తాను, నా మాట నమ్ము. పదా నువ్వు రా. ముందు నువ్వు ఈ చిన్న కారెక్కు, హీరోయిన్ గా పెద్ద కారులో దిగుతూ గానీ. ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. హీరోయిన్ బంగారు రా, రామా రావాలి. స్వర్గం ఇప్పుడు స్వర్గంలోకి చూస్తావు. రా బ్యాగిటి నడు. అమ్మాయి ఒక్క నిమిషం. ఈ ఛాన్స్ తో పెద్ద హీరోయిన్. సరే సరే త్వరగా రా. సైన్మా తీసుడంటే ఒక పెద్ద పార్టీ నడపడంత కష్టం బై. నీ పాసుగాల మా రియల్ ఎస్టేట్ లో ఎంతకంటే ఎక్కువ కష్టాలులా. మా సారా సిండికేట్ నడపడం అంటే పెద్ద పుల్లల్ని జట్కా బండి కట్టి సవారీ చేసినంత డేంజర్. అదేట అలాగంటారు. ఎదుటోళ్ళు తాళ్ళ ఉంచడం, తాళ్ళ మార్చడం, తాళ్ళ తీసేటోళ్ళం. సినిమా తీయడం మనకు ఒక లెక్క. తీసేదాం. నమస్కారం సార్. ఏంది భయ మేనేజరు, నువ్వు చెప్పినవన్నీ డైరెక్టర్ గా పెట్టుకున్నావు, మమ్మల్ని కేర్ చేయడేంది భయ? డైరెక్టర్లు అంటే అంతే సార్. వాళ్ళలో కూడా రామకృష్ణ పరమహంసలు, యోగి వేమన్లు, నెపోలియన్లు, హిట్లర్లు ఉంటారు. సినిమా తీసినంత కాలం హిట్లర్కి బట్లర్ లాగా ఉండాలా? ఏంటి సార్ అంత పైరైపోతున్నారు? లేకుంటే ఏంది భయ, హీరోయిన్ సెలెక్ట్ చేయడానికి బాంబే పోయినప్పుడు మమ్మల్ని దొలకపోతే మేము కూడా వచ్చేటోళ్ళం కదా. గంత సస్పెన్స్ ఏంది? ఆయన సినిమాలే కదా సార్, ఆయన కూడా పెద్ద సస్పెన్సే. లాస్ట్ మినిట్ వరకు ఏ విషయాన్ని బయట పెట్టడు. ఈ ఒక్క విషయంలో మీరు అడ్జస్ట్ అయిపోండి సార్. కొత్త హీరోయిన్ తీసుకొచ్చారు సార్. సినిమా ఫీల్డ్ కి అంకితం అయిపోదామని వచ్చిన కొత్త హీరోయిన్ ఈవిడే. ఇదిగో నిన్ను హీరోయిన్ పెట్టి సినిమా తీసి ఫోటోస్ లీడ్లే. నమస్కారం పెట్టా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. పిల్ల భలే ఉండలా. అవు మస్తు చెప్పినావు. మనకు కూడా గిస్మట్ పోరే కావాలి. చూసావా, అప్పుడే సెలెక్ట్ అయిపోయావు. వీళ్ళ చెయ్యి తగిలితే ఇంకా నువ్వు ఎవరి చేతికి దొరకవు. నీకు డాన్స్ వచ్చా? వచ్చండి. మా ఊరి గుళ్ళో పండగలకి పాటలు పాడుతూ డాన్స్ చేసేదాన్ని. ఇంకేటి మన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళు. సాయంత్రం ఇంట్రెస్ట్ చేసేదాం. అలాగే చేద్దాం సార్. గుడ్ మార్నింగ్ అన్నా. ఎక్కడ వచ్చావురా? ఎన్నిసార్లు పిలవాలి? బాత్రూమ్ లో ఉన్నా అన్న. నువ్వు పిలవగానే వెంటనే వచ్చేసాను. చెయ్యి కడుక్కున్నావా లేదా? అదేంటన్నా అంత మాట అనేసావు? నువ్వు కడుక్కున్నా కడుక్కోకపోయినా నీ దగ్గర అదే కంపు కొడుతుంది. కానీ ఇదిగో ఈ అమ్మాయి మన కాబోయే హీరోయిన్. సూపర్ అన్నా.
నమస్కారం అండి. ఏంటి నమస్కారం అండి. నమస్కారం చేస్తున్నావు? ఈడేమన్నా ఫోటోస్ అనుకున్నావండి? ఇదిగో బ్యాగ్ తెచ్చా. ఎవరో తెలియదు కదండి. ఎవడో తెలియకపోతే కనపడ్డ ప్రతి 420 గాడికి నమస్కారం పెట్టేస్తావా? రేయ్ నచ్చప్ప, అన్నా. ఈ అమ్మాయిని దగ్గరుండి చూసుకో. దగ్గరంటే మరి మీద పడి చూసుకోవాలా? దూరంగా ఉండి దగ్గరుండి చూసుకున్నట్టు చూసుకోవాలా? అర్థమైందా? ఇదిగో హీరోయిన్ గారు. అయ్యో, మీరు మరీను నన్ను మరీ అంత గౌరవించకండి. గౌరవించకపోతే ఎలాగండి? ఇప్పుడు నుంచే అలవాటు చేసుకోవాలి కదా. మీరు వెళ్ళి రూమ్ లో స్నానం చేసి రెస్ట్ తీసుకోండి. సాయంత్రం మేకప్ వాళ్ళు కస్టమర్లు వస్తారు. రే నచ్చప్ప, అన్నా. హీరోయిన్ కి సాయంత్రం స్క్రీన్ టెస్ట్ ఉంది రోయ్. అర్థమైందన్నా. అర్థమైంది కదా. సాయంత్రం మన మెయిన్ బెడ్రూమ్ లో సెట్ చేయి, తీసుకెళ్ళు. అలాగే అన్న. పట్టుకో. మీరు రండి మేడం, మీరు రండి రండి. మీరు లోపలికి వెళ్ళండి, నేను కాఫీ తెస్తాను. అలాగే. ఏయ్, దిగండి దూరం. ఎక్కడ వాళ్ళు అక్కడ సామాన్లు తీసుకుని రూమ్లోకి వెళ్ళండి. పొద్దున్నే షూటింగ్ మొదలెట్టాలి. ఏరే ఆ మేకప్ మేనేజరా మరి నా రూమ్ ఎక్కడ? రూమ్ అరేంజ్ చేసింది సార్. కుర్రాడు చూపిస్తాను పదండి. సార్ డీజిల్ డబ్బులు ఏంటి సార్? ఏంటి డీజిల్ డబ్బులు ఏంటి? రాత్రిపూట ఏం చేసుకుంటావు? పొద్దున్న ఇస్తాను. సూరిగా ఎక్కడ తెచ్చావురా? ఇదిగో ఈ లిస్ట్ ప్రకారం ఎవరెవరు ఎక్కడ దిగాలో రాసి పెట్టాను కానీ ఆ రూమ్ చూపించు. నాకు వదిలేసాను అన్న, నేను చూసుకుంటాను. ఒకసారి ఇక్కడ రారా. అరే జనరేటర్ దగ్గర రారా. ఎవడా ఎవడా యూనిట్ నుంచి కేకలుతాడా? నరసింహ నాయుడు నవ్వుతాయి ముద్దుతో బాటిల్ పగిలిపోతుంది. ఒక సీనియర్ కోఆర్డినేటర్ పట్టుకొని నన్ను ఈ అవుట్డోర్ యూనిట్ వ్యాన్ లో తీసుకొచ్చే ధైర్యం ఎవరు నీకు ఇచ్చింది? అడ్జస్ట్మెంట్ కోసం అన్న. అడ్జస్ట్మెంట్ అంటే గ్లాసులు పగిలిపోతాయి. పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరు ఇండస్ట్రీ నాకు కోఆర్డినేటర్ ఆఫర్ ఇస్తే అది క్యాన్సిల్ చేసుకొని నిజాయితీ ఈ సినిమాకు వర్క్ చేయడానికి వస్తే ఒక లైట్ మ్యాన్ లాగా ఈ జనరేటర్ వ్యాన్ లో తీసుకొస్తారా? స్టూపిడ్. నిన్న అసలు నా బాటిల్ లేదురా. నా అదిగో నీ బాటిల్ జేబులోనే ఉన్నానా? ఈ తాగుబోతాడు తప్పితే వేరే కొడగేసి దొరకలేదా? ఓడిపోయి బాబు, ఆయన సంగతి నీకేం తెలుసు? ఆయన షెడ్యూల్ వేసాడు అనుకో, 6 నెలలు జరగాలి షూటింగ్, 6 గంటలు అయిపోతుంది. అదే ఆయన ఫేవర్. వెళ్ళి పని చూసుకో. ఎవర్రా పోడతా? ఎవరిని పొగుడతానన్నా? ది గ్రేట్ సినిమా ఇండస్ట్రీలో ది గ్రేట్ చిరంజీవి గారు తర్వాత ది గ్రేట్ రమేష్ అన్ననే. అరే నన్ను చిరంజీవి గారు పేరు చెప్పి ఈ మునక చెట్టు ఎక్కించి ఈ జనరేటర్ వ్యాన్ లో తీసుకొచ్చే ధైర్యం ఎవరు నీకు ఇచ్చింది? అదేంటన్నా ఇది జనరేటర్ వ్యాన్ అంటావేందన్నా? క్యారవాన్ అన్నా? అరే నేను మంది అవుతే నీకెక్కిదేంటి? జనరేటర్ వ్యాన్ కు క్యారవాన్ కు తేడా తెలియని కూడా నేను చెప్పేది పూర్తిగా వినన్నా. నువ్వు చిన్న చిన్న కారులో రావడానికి ఇబ్బంది పడతావని మా పొట్టులకు చెప్పి ఈ యూనిట్ వ్యాన్ ని క్యారవాన్ చేయమని చెప్పా. వాళ్ళేమో బెడ్రూము, ఫ్యాను, ఏసీ పెట్టడానికి లేట్ అవుతుందని ప్రస్తుతానికి అడ్జస్ట్మెంట్ కోసం అలాగే ఎక్కించి మిమ్మల్ని తోసేశారు. మధ్యలో ఇంత స్క్రీన్ ప్లే జరిగిందా? అవును, అప్పుడు నువ్వు మంచి కిక్ లో ఉన్నావన్నా. షూటింగ్ అయ్యే లోపు ఈ యూనిట్ వ్యాన్ ని క్యారవాన్ చేసేస్తాగా నువ్వు. ఈ సస్పెన్స్ ముందు తెలిస్తే నేను అడ్జస్ట్మెంట్ అయిపో. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు రూమ్ కెళ్ళి 2 జగ్గులు నెత్తి మీద నీళ్ళు పోసుకుని 4 జగ్గులు మందాకి పడుకోపో. రూమ్ కెళ్ళి వెళ్ళు. ఇది ఎంకరేజ్మెంట్. ఈ ఎంకరేజ్మెంట్ ఉంటే పెద్ద పెద్ద డైరెక్టర్ల మీద జంప్ చేయాలి. చేస్తావు ఎందుకు చేయవు? ఎప్పుడో మందు ఎక్కువయ్యి ఈ భూమి అంచే దంపు చేస్తావు. గుడ్ మార్నింగ్ సార్. ప్రొడ్యూసర్లు అంటే ఇలా జాతీయ ఎద్దుల్లా ఉండాలి. ఎంతసేపు అయింది సార్ వచ్చి? మా సంగతి ఇడిచేయి. డైరెక్టర్ ఇంకా రాలేదేంది? ఆయన ఎప్పుడో వచ్చేసాడు సార్. అక్కడ షాట్ పెడుతున్నాడు, చూడలేదా? డైరెక్ట్గా నా మీద షాట్ పెట్టారే. ఆహా అద్భుతం, అమోఘం. ఆ డైరెక్టర్ కెమెరామేనా? ఆయన డైరెక్టరే సార్. మరి కెమెరాలో చూస్తున్నాడేంది? మరి ఆయన పని ఆయన చేసుకోడా ఏంది? ఇండస్ట్రీ అంటేనే అంతే సార్. ఎవడ పని ఆడు చేసుకోడు. పక్కనడు పనిలో కాలో కన్నో పెడుతూ ఉంటాడు. డైరెక్టర్ గారికి ఒకసారి విష్ చేద్దాం రండి. అదే భావం, అదే దృశ్యం. గుడ్ మార్నింగ్ సార్. ఎవరా దురహంకారులు పొద్దున్నే ఆంగ్లంలో ప్రకటిస్తున్నారు? ప్రొడ్యూసర్స్ సార్. మళ్ళీ ఆంగ్లం. నిర్మాతలు. ఆహా, మాత లేనిదే ఈ జగత్తు లేదు, నిర్మాతలు లేనిదే ఈ చలనచిత్ర జగత్తే లేదు. నిర్మాతలు మీరు కూడా ఆంగ్లంలో ఎంగిలి ముద్దలు తింటే ఎలా చెప్పండి? క్షమించండి సార్. అలా అన్నారు బాగుంది. మీకు ముందే చెప్పాను కదా సార్, దర్శకుల వారికి తెలుగు అంటే ప్రాణం. తెలుగే ఆయన దైవం. స్వచ్ఛమైన తెలుగులో తప్ప మాట్లాడరు. ఎవరైనా వేరే భాషలో మాట్లాడితే క్షమించరు. అవును అవును, నిర్మాతలెవరు ఇంత ప్రాతకాలంలో చిత్రీకరణ సమయానికి రారు. కానీ మీరందరూ కలిసి వచ్చారంటే చిత్రసీమకి
శుభ సమయం వచ్చినట్టే. మౌనంగా ఉన్నారే, ఎవరు మాట్లాడరే? మన్నించండి, వారికి తెలుగే కాదు ఏ భాష సరిగ్గా రాదు. మీ ఎదురుగా ఏ భాష మాట్లాడాలో తెలియక చింతలేదు, మీ వరకు రాయితీ ఇస్తున్నాను. మీకొచ్చిన తెలుగు బూతులోనే, చిచి, ఆ తెలుగు భాషలోనే మాట్లాడండి. మీరు సినిమా బ్రహ్మాండంగా తీసి పెట్టండి. అలాగే. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. సొమ్ము మందైతే కదా, ఆ ధనం మొత్తం మీదే కదా. ఏం చేస్తారో మీ ఇష్టం, సినిమా బాగా పోవాలా. మీకా అనుమానమే అక్కర్లేదు. వచ్చిన రోజే పోయేటట్టు నేను చూస్తా కదా. 100 రోజులు నా వృత్తిమే ప్రమాణం. అరే ఆ డే లైట్ లోపల పెట్టించారా, నైట్ సీన్ తీయాలి. ఆ హీరోయిన్ ఎవరు అని ఎదురు చూస్తున్నాం. ఏయ్, చూసుకుంటా. అరే ఎవర్రా లఫంగస్, షూటింగ్ జరుగుతుంటే కాకోలా. సైలెన్స్ ప్లీజ్. ఏయ్, ఇక్కడ ఎవరున్నారో చూసావా? ఎవరున్నారు? నాకు తెలియకుంటే ఎంత మంది ఆర్టిస్ట్ వచ్చారు, నాకు లిస్ట్ చెప్పాలి కదా. ఓ మీరా? ఓ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరు ఇక్కడనే ఉన్నారా? ఎవరు అబరగాళ్ళు వచ్చి షూటింగ్ ని డిస్టర్బ్ చేస్తున్నారు అనుకున్నా సార్. సారీ. ఎరా ప్రాతకాలానే వేసొచ్చావా? ప్రాతకాలనే కాదు సార్, నిన్న రాత్రి నుంచే మొదలెట్టా. ఇప్పటిదాకా ఆపలేదు. ఈ ఆపలేదు. మద్యపానానికి ఆపవా? మద్యపానాన్ని మధ్యలో ఆపితే చచ్చిపోతామని డాక్టర్లు టెస్ట్ చేసి మరి చెప్పారు సార్. అంతేలే, అకాల మరణం చెందే వరకు ఆపకు. నువ్వు ఇంకోసారి మద్యం మత్తులో నా సమక్షంలో కనిపించావనుకో, నిన్ను పెట్టి రక్త చరిత్ర 3వ భాగం నేనే తీసేస్తాను. అంతేకాదురా, నీ రుధిరం తాగి నీ మాంసం ముద్దను. బాంబే హీరోని టైట్ క్లోజ్ లో ఎంట్రీ సార్. ఎరా, ఆ అమ్మాయి మన చలనచిత్ర నాయక? అవును సార్, నేను నాయకే అనుకున్నా, మరి చిన్న గౌన్ తో దిగింది సార్. బహుశా ప్రతి నాయక్ అనుకుంటా. మంచి సెలెక్షన్ సార్, ఇద్దరిని వాడుకోవచ్చు. నమస్కారం డైరెక్టర్ గారు. వందనాలు. పాదాభి వందనాలు. పెట్టు పెట్టు. డైరెక్టర్ గారు, పోయిన సినిమాలో మా పాపకి పెద్ద రోల్ ఇస్తానన్నారు. ఈ సినిమాలోనన్నా పెద్ద రోల్ ఇస్తారా? పెద్ద రోల్ ఒకటేంటి, 10 రోజులు ఆర్డర్ ఇచ్చి పార్సల్ పంపుతాం. నీ తండ్రి రోల్ అంటే ఈ రోల్ కాదురా, పాత్ర అని అర్థం. యు మీన్ క్యారెక్టర్. మీరు పలహారాలు అవి తిని విశ్రాంతి తీసుకోండి. మధ్యాహ్నం పాపను పిలిచి దెబ్బేస్తాం. దెబ్బ? ఓ దెబ్బ అంటే షాట్. ఫస్ట్ షాట్, సెకండ్ షాట్, బ్యాక్ షాట్ ఉంటుంది కదా. నేను ఇంకా ఏదో అనుకుని సిగ్గుపడిపోయాను. అదే వద్దు, మా గురుగారు అచ్చ తెలుగులో మాట్లాడతారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అన్ని ఊపుకొని రెడీ అయిపోవద్దు. డైరెక్టర్ గారు, నా ఫ్యూచర్ మీ చేతిలో పెడుతున్నాను, మీ ఇష్టం. Come on, Mom. వెళ్ళండి. పలహారంతో పాటు పండ్లు కూడా తీసుకోండి అమ్మా. ఫ్యూచర్ రెమెడీ కావాలి, ఫిగర్ ని చేతిలో పెట్టావు. తమరు పై భాగం కింద భాగం ముయ్యండి. నేను ఇలాంటి వంపు సొంపులకు ఉగిపోయే కామాంతుండే కాదు. అంటే మీ టేస్ట్ నాకు తెలుసు సార్, ఓన్లీ బాస్ అంతే. సార్, మీరు బాంబేలో హీరోయిన్ గా బుక్ చేసింది గీపోర్నేనా? చిచి, దానిలో ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? నాయకి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏమిటో, పిల్ల చూస్తే కోడెదోడ, తల్లి చూస్తే ఢిల్లీ బర్రె. అవును, మావానికి బర్రెలకే కనిపిస్తుంది. మావాడు బర్రెలమ్మే డైరెక్టర్ అయ్యాడు. చా ఇప్పటిదాకా 4 సార్లు తానం చేసిన చెమటలైతే ఇంకా దగ్గుతలేవు. నీ సంగతి సరేనే, నాకు ఇంకా బీపీ కూడా తగ్గలేదు. అబ్బా, ఆ సంగతి వదిలేయండి సార్. ఆ శవం గుర్తొస్తుంటేనే గజ్జలో నరాలు పిక్కలోకి లాగుతున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, అందరూ స్టడీ ఉన్నారా? సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చా, షాక్ అయ్యారా? తగిలిన షాకులతోనే చస్తున్నావు. నీ షాక్ ఎంత? చంకలో చార్జర్ పెట్టుకున్నంత. థ్యాంక్ యూ సార్. ఒక కోట్ ఇప్పించండి, లేకపోతే ఒక హాఫ్ ఇవ్వండి. కనీసం ఒక పెగ్గైనా పోయాడు సార్. ఎంత కావాలంటే అంత తాగుదుగానే. కానీ ఇవాళ షూటింగ్ బాగా జరిగిందా? బాగా జరగడం కాదు, అద్భుతంగా జరుగుతుంది. బాహుబలి జరిగినంత అద్భుతంగా షూటింగ్ జరుగుతుంది. అసలు వితౌట్ బ్రేక్ చేశానండి డైరెక్టర్ షూటింగ్. కాకపోతే నేనే ఆయన బదులు భోన్ చేశా అంతే. ఇవాళ హీరోయిన్ మొత్తం షూటింగ్ లోనే ఉన్నదా? హీరోయిన్ లేకపోతే షూటింగే కదా సార్. అసలు డైరెక్టర్ మొత్తం ఫోకసే హీరోయిన్ మీద పెట్టిండు. ఈ రోజు డైరెక్టర్ గారు ఏం సీన్ తీశారు? సీన్ ఓపెన్ చేస్తే అసలు సీన్ దాల్చుకుంటేనే గుండెల్లో గోకుల్ చాట్ బాంబు వెళ్తుంది. మన హీరోయిన్ ఉందా? ఉంది. మన హీరోయిన్ ఒక గెస్ట్ హౌస్ లోకి ఎంట్రీ అయింది. అక్కడ 4 ఊర పందులు లాంటి విలన్ మీలాగే మందాగుతున్నారు. జింక పిల్లల లాంటి హీరోయిన్ మీద ఆ 4 వేట కుక్కల్లా పడిపడ్డారు. హీరోయిన్ అరుపులు
హీరోయిన్ కేకలు, యా! ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి. హీరోయిన్ ఏడుపులు, కానీ ఆ పేట కుక్కలు వదులుతాయా? హీరోయిన్ మీద ఒక్కొక్కడు కుక్కల్లో పడి బట్టలు చెప్పి రేప్ చేశారు సార్. రేప్ చేశారు సార్. అంతా అయిపోయిన తర్వాత చూస్తే హీరోయిన్ చచ్చిపోయింది సార్. మర్డర్, రేప్, కోని సార్. పెళ్లిగా మాట్లాడబోయే బాబు, నీ అరుపులకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చేట్టున్నావు. డిటిఎస్ ఆర్ఆర్ లేకుండానే నీకు హార్ట్ అటాక్ వచ్చిందంటే రేపు థియేటర్లో కూర్చొని చూసే ఆడియన్స్ లో పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నా సార్. ఆ తర్వాత ఎడి తీసినాడు? ఏముంది, రొటీనేగా. హీరోయిన్ శవాన్ని పాతి పెట్టి ఆ నలుగురు మీలాగే మందు సిట్టింగేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బాటిల్. ఎక్స్క్యూజ్ మీ, మనం తీస్తున్న ఈ సినిమాలో స్టోరీ ఏంటో మీకు తెలుసా? క్యా క్యా అంటే క్యా? రోజు రావడం, జ్యూసులు తాగడం, గంటకో డ్రెస్ అనడం. ఈ క్యారెక్టర్ ఏదో హీరోయిన్ క్యారెక్టర్ మీ అమ్మకి ఇచ్చిన స్క్రీన్ ఫుల్ గా ఉండేది, రోజు హౌస్ఫుల్ అయ్యేది. రజనీకాంత్ గారు హీరో అయిన రోజుల్లో నేను కూడా ట్రై చేశాను తెలుసా? దేనికి? రజనీకాంత్ డేటింగ్ కోసమా? సీపాడు హీరోయిన్ గాని జస్ట్ మిస్ అవడం వల్ల ఆయన సూపర్ స్టార్ అండి, అది వదిలేయండి. నేను డైరెక్టర్ అయితే నేను ఏదో చేసేవాడిని. మీకు విషయం తెలుసా? ఈ సినిమాకి అస్సలు డైరెక్టర్ నేను. మీరు ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే మన డైరెక్టర్ ఉన్నాడు కదా, మన ఫిలిం డైరెక్టర్, తెలుగే మాట్లాడతాడు, స్వచ్ఛమైన ఫీల్ అవుతాడు. ఆయనకి సినిమాల్లో వాళ్ళ ఫ్యామిలీ ఊరేసుకొని చచ్చిపోతాంది. ఒక్క ఫ్యామిలీ నిలబెట్టడానికి అవకాశం ఇచ్చా. ఫ్యామిలీ నిలబెట్టం కాదురా, ముందు నువ్వు సరిగా నిలబెట్టడం నేర్చుకో. ఎవరు ఎక్స్ట్రా డైలాగ్ చెప్పిన ఆర్టిస్ట్ నేనే సార్. మీరా? నమస్తే సార్, ఎప్పుడు వచ్చారు? రేయ్, నా జీవితంలో మాయని మచ్చలు, మూయలేని రంధ్రాలు వీళ్ళిద్దరికి విశదీకరించి చెప్తున్నావే, అప్పుడే వచ్చా. రే, వీళ్ళిద్దరితో ఏంట్రా నీకు మంత్రాలు? సార్, ఆ అమ్మాయికి షాట్ తీయలేదని అప్సెట్ అయిపోయింది. ఓహో, అందుకని వాళ్ళ అమ్మని సెటప్ చేస్తున్నావా? సార్, మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. నా గన కాలేందంటే ఏ భాషలో మాట్లాడతాను రా బాసడికే. వెళ్ళిపోయా నుంచి. మనం నైట్ సిటీ చంపేస్తాను రే. ఏమనుకోవద్దమ్మా, వాడికి మంది ఎక్కువైందంటే వాడు అలాగే మాట్లాడు. రాత్రి నేను తాగే మందులో సగం అడిగి పోసింది నేనే. ఏంటి అంత సీపులేక? తర్వాత సీన్ ఏందో కథ ఏందో డైరెక్టర్ గారు చెబుతా ఉన్నాడు, నువ్వే పోయి తెలుసుకోర్రా. చూసావా హీరోయిన్ డైలాగ్ ఎంత రెస్పాన్స్ వచ్చింది? అది రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ సరే, తర్వాత కదేటో నీకు తెలిసినా? నాకు తెలుసు, కానీ డైరెక్టర్ గారు ఎవ్వరికి చెప్పొద్దన్నాడు. మాకు కూడా చెప్పొద్దన్నాడా? నీకేంట్రా, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు వస్తే డైరెక్టర్ కథ చెప్పొద్దన్నాడు. ఆఫ్టర్ ఆల్ ప్రొడక్షన్ మేనేజర్ ఒక కోఆర్డినేటర్ పట్టుకొని ప్రొడక్షన్ వాళ్ళ తీసుకొచ్చాం. నీకెందుకు కథ చెప్పడం? హీరోలకే కథ చెప్పకుండా సినిమాలు తీసిన చరిత్ర మాది. కథ ఏంటో చెప్పొద్దు కానీ తర్వాత కథ కూడా ఇలాగే ఉంటుందా? సస్పెన్స్. కథ ముందే తెలిస్తే భయంతో చచ్చిపోతారు. సినిమా పూర్తయ్యే వరకు మీరు బతికే ఉండాలి. ఎస్, ప్రొడ్యూసర్స్ లాంగ్ లివ్ ప్రొడ్యూసర్, షార్ట్ లివ్ మేనేజర్. హాయ్ గాయ్స్, సారీ డిస్టర్బ్ చేశానా? గుడ్ ఈవినింగ్ బ్రోస్. గుడ్ ఈవినింగ్ బ్రోస్. గుడ్ ఈవినింగ్. ఆహా, ప్రొడ్యూసర్లు ఎంత అదృష్టవంతులు. ఓ, ఏదో ఆర్ట్ ఫిలిం చూస్తున్నట్టున్నారు. ఏమయ్యా, ఇంకా వండుకోలేదా? సార్, అందరూ పడుకుంటే ఒకవేళ రాత్రి ప్రళయమో భూకంపం వస్తే వాళ్ళని లేపేవారు సార్. ఈ సృష్టిలో నిద్రపోకుండా కష్టపడేది ముగ్గురు. ఒకడు సూర్యుడు డేలో, నైట్ చంద్రుడు. డే అండ్ నైట్ నేను ఒక్కనే. కష్టపడింది చాలేగానే వెళ్ళి పడుకోవయ్యా. సారీ, థ్యాంక్ యూ. ఏం లేదు సార్, ఒక ఫుల్ మినరల్ బాటిల్ ఇస్తుందా? వాటర్ కోసం వచ్చినావా? ఏం లేదండి, పెద్దవాళ్ళను వాటర్ అడగడం నా వినయం. పెద్దవాళ్ళు మందు తాగుతావా అని అడగడం వాళ్ళ సంస్కారం. ఏంటా నీ గోళ? ఆ బాటిల్ తీసుకుని వెళ్ళే. థ్యాంక్ యూ సార్. రే, బయటికి వెళ్ళి తాగబోయా. సారీ సార్, ఎవరు మందిస్తే వాళ్ళ ముందే కూర్చొని మందు తాగడం మా వంశ సాంప్రదాయం. థ్యాంక్ యూ సార్. అబ్బా, ఆ బ్లూ ఫిలిం కంటిన్యూ చేయండి సార్. నీకు మైండ్ గిట్లా దొబ్బిందా ఏంది? ఎవర్రా బ్లూ ఫిల్మ్ చూసేది? సార్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ను బట్టి అని తెలుసుకోలేని మ్యూజిక్ సెన్స్ లేదనుకున్నారా? మీకు ఇస్తే తెలుసా,
ఈ సీడ్ మీకు మేనేజర్ ఇచ్చాడు కదా? అవును. అవును, ఆ మేనేజర్కి ఇచ్చిందే నేను. సీడీ ఇచ్చింది నువ్వా? ఎస్. ఏందే ఆ మేనేజర్ గడికి సీడీ ఇచ్చింది నువ్వా? మరి ఇవరిదాకా చెప్పేది అదే కదా, మేనేజర్కి సీడ్ ఇచ్చిందే నేను. మీకు షాక్ న్యూస్ చెప్పరా? అసలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిందే నేను. నువ్వా? ఎస్. హలో కెమెరామెన్, ఈ సీన్ తొందరగా అయిపోవాలి. ఏడ్చావులే పోరా. అంటే నేను కోడేటర్ను కదా, నాకు లైట్ అవసరం లేదు అంటాను. అరే తల్లికి కూతురుకి సంబంధం లేదు. ఏ రమేష్. మేడం ఇటు గుడ్ రా. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏ రోజు షూటింగ్ ఉందా? షూటింగ్ ఉంది కాబట్టి పొద్దున్నే లేచి వచ్చాం, లేకపోతే ఎవరిదాన్ని అంతిమ యాత్రకు వచ్చాం అనుకున్నాం. ఆయ్ నీ సంగతి కాదు, మరి నాకు వర్క్ ఉందా? షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకే వర్క్ లేదు. నిన్నెవడమ్మా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ డైరెక్టర్ గారు హీరోయిన్ మీద దెబ్బ దెబ్బ అంటూ షార్ట్ చేస్తున్నారు. మా పాప మీద దెబ్బలేం లేవా? డోంట్ వరీ, టైం వచ్చినప్పుడు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ కోసం ఎదురు దెబ్బ తప్పవు. సర్లే. హలో ప్రొడ్యూసర్స్, మీ గురించే మాట్లాడుతున్నా. ఎన్నో ఎదురు దెబ్బలు ఈ స్టేజ్ కి వచ్చారు. నమస్తే సార్. అబ్బా గుడ్ మార్నింగ్ చెప్పిన ఉల్కర్ పలకరేడు సార్. ఏమోరా భయ్, ఏది గుడ్ మార్నింగో ఏది బ్యాడ్ మార్నింగో సినిమా మొత్తం పూర్తయ్యే వరకు అర్థమయ్యేటట్లేదురా భయ్. మీ టెన్షన్ నాకు అర్థమైంది సార్. జరగబోయే కథ, తీయబోయే సీన్ ఏంటో మీకు తెలియాలి అంతేగా. నేను డైరెక్టర్ అనుకోని చెప్తా సార్. మీ డైరెక్టర్ నీకు కథ చెప్తాడంటావా? ఎందుకు చెప్పడు? అసలు ఈ సినిమాకి అవకాశం ఇప్పించేది నేను డైరెక్టర్ గా. చెప్పకపోతే ప్యాకప్ చెప్తా. సారీ సార్, ఊరికే ఫ్లో అన్నా. మీరు షూటింగ్ కంటిన్యూ చేసుకోరు, నేను అడిగా ఇక్కడ ఉన్నాను. గుడ్ మార్నింగ్ సార్. వీడు నన్ను వదలడు. సారీ సార్. నువ్వు ఈ చలనచిత్రానికి పని చేయకుండా మానివేయటకు ఎన్ని లక్షలు కైకుందు? కోప్పడకండి సార్. అక్కడ ప్రొడ్యూసర్లకు కథ ముగింపు తెలియక పైట్లు తడిసి పిక్కలు జారిపోతాయి. ఈ చిత్ర నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ కథ ముగింపు నిర్మాతలకే కాదు, వారి పితామహులకి వారి ప్రపితామహులు కూడా చెప్పరు. ఇదే విషయం అక్కడ చెప్తాను సార్. ఏమిటో? మీరు సినిమా తీస్తే తీయండి, లేకపోతే బాక్సులు మూసుకొని దొబ్బేయండి. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ వచ్చిన కథ చెప్పాలని డైరెక్ట్ చెప్పిడని నువ్వు ఇలాంటి వివాదాలు సృష్టించి నాకున్న ఏకైక చిత్రాన్ని కకామెకలు చేసి నన్ను ఏకాకం చేయకరా. నీకు కోటి వందనాలు. అమ్మ శుభోదయం. రామ్మరా, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చోమ్మా, నీకు సంభాషణలు వివరిస్తాను. సార్ సంభాషణ అంటే గుర్తుకొచ్చింది. సంభాషణకు బాడీ లాంగ్వేజ్ ఎలా చేయాలి, ఫేస్ ఎక్స్ప్రెషన్ చేయాలి నేను నేర్పిస్తా సార్. ఉట్టి సంభాషణలు కాదురా, ఓ పని చేయి, దర్శకత్వం నువ్వే వహించు. నేనంత నీచుడు కాదు సార్. అంటే దర్శకత్వం వహించే వాళ్ళందరూ నీచుడనే ఉద్దేశం? లేకపోతే మీరు దర్శకత్వం వహించినటువంటి చిత్రానికి నా పేరు వాడుకొని క్రెడిట్ దొబ్బేంత నీచుని కాదంటుడే సార్. అర్థమైందా? నువ్వెంత నీచుడు తర్వాత నేను చెప్తా గానీ ముందు ఇక్కడికి వెళ్ళు. అంటే మీరు టెన్షన్ పడకుండా ముందు సీన్ చెప్పండి. చెప్తాంలే, కూర్చోండి. కూర్చుంటాం. చూడమ్మా, మొట్టమొదటి దెబ్బ. దెబ్బ అంటే ఇది ఫస్ట్ షాట్ మీ టైట్ లేదండి. సారీ సార్, సడన్ గా ఊరు నుంచి మా మావయ్య వస్తాను. ఏం పర్లేదు, నువ్వు నీ మామయ్యను చూడగానే వచ్చిన ఉత్సాహం సహజంగానే వచ్చేసింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో యుగళగీతం మొదలు పెడదాం. ఈ సినిమా మామతో యుగల గీతం మొదలెడతారా, ఆ అసలు మామతో యుగల గీతం మొదలెడతారా? మీ యుగల గీతం ఎవరితోనైనా మొదలు పెట్టుకోండి. మధ్యలో నాకు దెబ్బలు ఉన్నాయా? నువ్వు మధ్యలో ఇలా మాట్లాడావంటే దెబ్బలతో కాదు గుద్దులతో మొదలవుతాయి. అందరూ నిశ్శబ్దం. సైలెన్స్. అది చెప్పాల్సి నేను. అందరూ నిశ్శబ్దం. ఇప్పుడు శబ్దం. నటన. నువ్విప్పుడు అంటావా అని వేసవలో నాటుకోళ్ళగా వేడెక్కి ఎదురు చూస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఎమర్జెన్సీగా తెలియాలి. ఏం తెలియాలి నీకు? ఏం తెలియాలి? సన్నివేశం ఎలా రక్త కట్టించాలి, హావభావాలు ఎలా పలకాలని ఆ అమ్మాయికి నేను బోధిస్తున్నాను. ఇదా బోధించడం? త్రిపుల్ ఎక్స్ షోప్ యాడ్ లాగా అమ్మాయి చేయి చూసే జనాలు ఏమనుకుంటారు? లోకులు పలు కాకులు పీకలేరు నా ఏకలు ఎవరేమనుకుంటా నాకేనంట. నేను నిప్పుండ్రా రగిలే అగ్నిని తెలుసా? హీరోయిన్ గారు డైరెక్టర్ గారికి ఎమోషన్ ఎక్కువ, యాక్షన్ తక్కువ. ఇతని మాయా మాటలకి బుట్టలో పడ్డారనుకో బొక్క మీకే. తమరు చేసిన గీతోపదేశం చాలు, దూరంగా ఎక్కడికి వెళ్ళి మరణించు. చచ్చిపోతా, లేకపోతే ఏదో ఒక రోజు నేను ఏడిసావు. ఆ తాగుబోతు కొత్త లెక్క చేయకు. అసలు నా స్టామినా గురించి వాడికేం తెలుసు? నేను వయాగ్రా కంటే శక్తిమాన్ తెలుసా? నాయకి ఒక్కసారి అంగీకారం తెలిపితే
ఈ నైట్కి సెట్టు లేకుండా స్వర్గం చూపిస్తా. మీ ఇష్టం. నా రూమ్ లో మీకోసం ఎదురు చూస్తుంటాను. అబ్బా, ఎంత శుభవార్త చెప్పావు. ఈ ఒక్క మాటతోటి పారిపోతున్న నా వయసు యూటర్న్ తీసుకొని పరువుల్లోకి వచ్చేసింది. సార్ యు ఆర్ టోటల్లీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. అవునా? ఎమోషనల్ అంతే. యా 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 వన్ కిస్. నాట్ ఇన్ ద రూమ్. ఇందరు నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే కౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే కౌతమినైనా. శుభాని శోభానికి వెళ్తుంటే నవల పెళ్లి వచ్చినట్టు ఈడొకడు చెప్తానండి సార్. శుభరాత్రి సార్. నిశాచరుడా, ఇంత అర్ధరాత్రి తగలటా? ఆయన మీరే సార్. షష్టి పూర్తి వయసులో ఫస్ట్ నైట్ వేషం వేశారు. ఏంటి కథ? ధర్మసంధి ఏర్పించడానికి ఇది సమయం కాదు. అసలు ముందు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పుచావు. ఏం లేదు సార్, మందుకు డబ్బులు అయిపోయినాయి. ఒక్క 100 రూపాయలు ఇస్తే నైట్ వేసేసి పడుకొని తెల్లారి ఫ్రెష్ గా అన్ని అరేంజ్ చేస్తా సార్. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. తినండి. ఎంత ధైర్యం నీకు? ఒక దర్శకుణ్ణి మద్యపానానికి నన్నే డబ్బులు అడుగుతావా? పో. తప్పేమో సార్. అన్నదానం, వస్త్రదానం, మద్యపాన దానం ఎంత పుణ్యం వస్తుందో తెలుసా? నీలాంటి నీచుడికి మద్యపాన దానం కాదురా, మంచి దానం కూడా చేయకూడదు. మీరు రుణం ఉంచుకోండి సార్. ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే ఆన్లైన్ లో 200 ఇస్తా. సంభాషణలు పెంచామంటే పాదరక్షలతో కొడతాను. మర్యాదగా బయటికి వెళ్ళి మరణిస్తావా? ఇక్కడ మరణిస్తే బయటికి ఇచ్చిరేయమంటావా? పోతా సార్. ఇంకా ఎన్ని రోజులు నీ అహంకారము? ఈ ఒక్క సినిమా మాత్రమే దర్శకత్వ ప్రతిభ. వచ్చే సినిమాలో నువ్వేరా నా కోడైటర్. మదోన్మతుడు మంచి రసపట్లో నసపెట్టి పెట్టాడు. ఎంతందం ఇంతందం ఏం చేసుకుంటావురా? సార్, ఈ బేతాళుడు ఇంకా ఇక్కడే మరణించాడే. తప్పదు. ఈ సునకానికి ఒక్క పొలం మొక్కేస్తే పక్క తప్పుకుంటది. హలో ప్రొడ్యూసర్ గారు, 100 రూపీస్. హలో ప్రొడ్యూసర్ గారు, తెల్లారి చుట్టూ చేద్దా? మందా నువ్వు అడిగింది 100, నేను ఇచ్చింది 5 సార్లు 100. థ్యాంక్స్ యూ సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా మీరు రాత్రి ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టు. అదే, నేను ఒక ముఖ్య కార్యం మీద వెళ్తున్నాను. ఆ కార్యం మీద నాకు చెప్పండి సార్. చిటికలో చేసుకోవాలి. అది చిటికలో చేసే పని కాదు. మరి దానికోసం గంటలు పోరాడాలి. అవును సార్, మీరు వెళ్ళి పడుకోండి. నేను వెళ్ళి గంటలు పోరాడు. నేను కాకపోతే ప్రొడ్యూసర్ ఎప్పుడు 4 గంటలు పోరాడు. ఒరే మగ పురుష, ఇదిగో ఇది 10 మంది వచ్చి చేసే సాయం కాదు. మరి నేనే ఒంటరిగా వెళ్ళాలి, నేనే ఒంటరిగా పోరాడాలి. నాటక సూత్రధారి, పిల్లికి ఎంగిలి చికెన్ ముక్కయ్య నువ్వు 500 ఇచ్చినామంటే ఆ లక్ష్మీదేవికే అసలు ఈ రాత్రి ఏదో గూడ పుట్టానే జరుగుతుంది. నేను వెళ్ళి మందేసుకొని వచ్చి రహస్యం ఏదో డీటెయిల్స్ గా తెలుసుకుంటాం. ఏయ్, ఏం జరుగుతుంది అక్కడ? అందరు టెన్షన్ ఉన్నారేంటి? షూటింగ్ జరగదా ఏంటి? అందరు టెన్షన్ ఉన్నారు. నా కోసం వెయిటింగా? నీకోసం ఎవరు వెయిట్ చేస్తారా? డైరెక్ట్ గారు ఇంకా లొకేషన్ రాలేదు. డైరెక్టర్ రాలేదా? ఏంటి అక్రమ శిక్షణ? డైరెక్టర్ గా డాన్స్ చేసి లేకపోతే కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లు నాలంటో నమ్ముకుంటే ఏంటి పరిస్థితి? అయినా మీరైనా వెళ్ళి అడగాలి కదా సార్. ఎవడెళ్ళి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయలేడు. ఎవరెళ్ళి డోర్ కొట్టినా తలుపు తీయట్లేదా? ఈసారి నేనెళ్ళి తలుపు కొడతా. రాలేదనుకో తలుపు బద్దలు కొడతా, లేకపోతే డైరెక్టర్ నే కొట్టి ఇగ్గుకొని వస్తా. సినిమా అంటే ఆటబాటగా ఉందా? దాని కో డైరెక్టర్ లేకపోతే ఈరోజు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఇలానే వర్కింగ్ డేస్ పెరిగిపోతానే. ఏ ప్రొడ్యూసర్ ముందుకు రావట్లేదు సినిమా తీయడానికి. డైరెక్టర్ డట్టి డైరెక్టర్ డోర్ తే. ఇలా అయితే లాభం లేదు కానీ ఎందుకే బడ్జెట్ పెరిగిపోయి డైరెక్టర్లు. అరే డోర్ తీర డైరెక్టర్.
ఏంటి సార్ ఏం చేస్తారు సార్ అక్కడ డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు? ఆ హీరోయిన్ మారిస్తే తప్ప నేను షూటింగ్ రాలు, డైరెక్షన్ చేయలు. సార్ మీరు ఇంగ్లీష్ మాట్లాడారు. దాని దెబ్బకి ఇంగ్లీష్ ఒకటేట్రా, తమిళం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ, ఉర్దూ, దేశంలో ఉన్న భాషలు లేని భాషలు అన్నీ వచ్చేసి. ఓ నాకు అర్థమైంది సార్. నిన్న మిడ్నైట్ మసాలాలో ఆ అమ్మాయి నీతో అన్ని భాషలు ప్రాక్టికల్ గా నేర్పించిందంటే షీస్ గ్రేట్ సార్. అది గ్రేట్ ఏంట్రా, పెద్ద డెవిల్, బోతో, పిశాచి, పేయి. ఊరుకోండి సార్, మిమ్మల్ని దయ్యం అంటే ఎవడైనా నమ్ముతాడు. ఒక అందమైన అమ్మాయిని పట్టుకొని దయ్యం అంటే ఎవరైనా నమ్ముతాడు సార్. అది అందమైన అమ్మాయి ఏంట్రా, రాత్రి జరిగింది నువ్వు నేరుగా చూస్తుంటే నీ గుండె జారి గలంతయ్యేది. చూడే జరిగిందో. అరే సార్ మీరు తెలుగు ఇండస్ట్రీలో అగ్రదర్శకులు సార్. ఉగ్ర రూపకంగా ఉన్న మీరు ఇలా భయపడినట్టే. ఇప్పుడు ఎలా? ఇప్పుడు డైరెక్షన్ ఎవరు చేస్తారు సార్? నాకన్ని గుండెలు లేవురా, దయచేసి మిగతా సినిమాలు నువ్వే డైరెక్షన్ చేసి పెట్టరా, నీకు దండం పెడతా. ఒక్క స్పీల్బర్గ్, రాజమౌళి లాంటి దర్శకుని పట్టుకొని ఇలాంటి చీప్ సెకండ్ హ్యాండ్ సినిమా డైరెక్షన్ చేయమంటావా? నేను చచ్చినట్టు. ఓహో నాకు అర్థమైంది. అటు గాని వయసులో ఒక అందమైన వయసు వచ్చిన ఆడపిల్ల డేటింగ్ రమ్మంటే మీరు ఎక్కడెక్కడ పట్టుకోవాలా కన్ఫ్యూజ్ అయ్యి అర్థం కాక ఇలా తయారు. మీరు భయపడకండి, మీకు ధైర్యాన్ని ఇచ్చే మందు నా దగ్గర ఉంది. ఏమందది? ధైర్యం మందు. ఏది కొంచెం ఒక్కసారి కళ్ళు మూసుకొని నోరు తెరుచుండండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఈ మందు వేస్తే మీరు దయాన్ని కూడా డేటింగ్ రమ్మంటారు. ఇక ఎలా ఉంది సార్? ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నట్టు ధైర్యం. ఇంకొంచెం ఉందా? ఉంది కొంచెం. అయిపోయింది సార్. ఐ డోంట్ కేర్ ఎనీ డెవిల్. అయిపోయింది. కాస్కోనా ఉస్కులాడే పద షూటింగ్ చేద్దాం. ఈ డైరెక్టర్ గారు రాత్రి అంతా హీరోయిన్ తో ఎంజాయ్ చేసినట్టున్నాడు. అందుకే ఇప్పుడు లేవనికి లేట్ అవుతుంది. ఆయనకు అంత సీన్ లేదులన్నా. ఎందుకో గానీ నాకు హీరోయిన్ లైన్ లో పెట్టాలనిపిస్తుంది అయ్యా. చూడే బాబు, ఒక అమ్మాయిని లైన్లో పెట్టి మనం అంతా ఇరుక్కున్నాం. మళ్ళీ ఇంకో అమ్మాయిని లైన్లో పెట్టి అందరినీ డెడ్ లైన్ మీద నిలబెట్టకో. ఎవడరా ఎవడరా డైరెక్టర్ లేకుండా పొద్దున్న షూటింగ్ మొదలు కింగ్ లేని రాజ్యానికి ప్రతి బొమ్ము బాబు రాజు అన్నట్టు డైరెక్టర్ రావడానికి అరగంట లేట్ అయితే షూటింగ్ మొదలు పెట్టేస్తారా మీరు? తలక గొట్టేంట్రా, పెద్ద చోటకైనా అనుకుంటున్నాను. కెమెరా బొక్కలో నుంచి హీరోయిన్ దొంగ చాటుగా చూడటం తప్ప నీకు అసలు కెమెరా పని తెచ్చా కెమెరా పని చంపేస్తాడు రే. మంది అయినా కదరా, ఇక్కడ ఉన్న అందరినీ వేసి పండుగుతాను. అదేది ఇక్కడ ఉందా? డైరెక్టర్ గారికి నీతో పాటు ఆయనకి మందేంది మనిషినే మార్చిన, నా గుండె తీసి అక్కడ వేసిన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఏంటి నువ్వేంటి డైరెక్టర్ లొకేషన్ లోకి వస్తే లేచి నుంచొని కాళ్ళ మీద పడావు కానీ కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని పెద్ద పోజ్ ఏంటి? నువ్వేమైనా పెద్ద అతిలోక సుధరం అనుకుంటున్నావా? డేలో రొమాంటిక్ మ్యూజిక్, నైట్ హారర్ మ్యూజిక్. లేకవే లుక్ ఏంటి? నేను చూసి ఇంకా భయపడతాను అనుకున్నావా? ఆమ్ కిసి से कम नहीं दिलवाने दुल्हन ले जाएंगे. कुछा कुछा నమస్కారం హీరో గారు. ఎన్ని సినిమాలు చేశారు హీరోగా? రెండు సినిమాలకే పెద్ద పవర్ స్టార్ అనుకుంటారు. రెండో సినిమాకి హీరోయిన్ పక్కన కూర్చుని గోకుతున్నాడు గోకుడు. సాలిడ్ గా షార్ట్ పెడితే ఎయిటింగ్ లో ట్రిమ్మింగ్ లో పోయినంత ఉండు నీ ఎదవ పర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు ఎందుకు సార్ మాట్లాడు? నైట్ ఇప్పుడే మాట్లాడాలి. నువ్వేంటే మేడారం జాతరలో మేకపోతులు అమ్ముకునేది అలాగా డైరెక్టర్ కంటే అరగంట ముందు వచ్చి లొకేషన్ లో కూర్చుంటావు. అసలు నీకు పని ఏంటి ఇక్కడ? నీ తల్లి నీ కలర్ అంటే నీ తల్లి కలర్ అంటే డాడీ కలర్ సార్. డాడీ కలర్ అయితే డాడీ డ్రైవర్ గారు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? గుర్తు పెట్టుకో, ఈ రోజు నుంచి లొకేషన్ కి 60 మైళ్ళ దూరంలో సెట్ల పక్కన పొట్ల పక్కన కుర్చేసి కూర్చోవాలి. అది అర్థమైందా? దీన్ని బాగా క్లోజ్ లో చూసేసరికి ప్రొడ్యూసర్ లేరా? ప్రొడ్యూసర్ అక్కడ కూర్చున్నారు. ఏంట్రా అందరూ భోజనాన్ని కూర్చున్నారేంట్రా? వాళ్ళు ప్రొడ్యూసర్ సార్. ప్రొడ్యూసర్లు అయితే ఏంట్రా? ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయిలాగా తాగినోడికి అందరూ తమ్ముళ్ళే. చాలా ఆపండి.
మీరెంత ధైర్యం మందేస్తే మాత్రం ప్రొడ్యూసర్ల ముందు ఈ రాధాంతం ఏం సార్ అర్థం చేసుకోండి అందరూ. అన్నట్టు కొంచెం ధైర్యం తగ్గిపోతుంది ఇంకొంచెం ఉందా? మిమ్మల్ని చూస్తే నాకు ధైర్యం మంది కావాలనిపిస్తుంది. రండి సార్. ఇప్పుడే వస్తాను. ఈ లోపల చాటు తీసారా చంపేస్తాను. మీరు డన్.